ఇవన్నీ ఉంటాయా పేపర్లల్లా? అభివృద్ధి బాధ్యత నాది. పనిచేసే వారినే సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించండి. బీఆర్ఎస్ పాలనలో దొర గడీల ముందు చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వంలో గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల మాత్రమే అభివృద్ధి. ఇప్పుడు నీ కొడంగల్ అభివృద్ధి చేసుకుందాం అనుకుంటున్నావు అంతేనా? వాళ్ళు భయపడుతున్నారు, నేను ఎందుకురా నాయన రేవంత్ కోట్లేసి గెలిపించినాను. హుస్నాబాద్ను పట్టించుకోకుండా నిర్లక్ష్యం. ఎన్ని నిధులైనా ఖర్చు చేసి అభివృద్ధి చేస్తాం. గౌరవెల్లి గండిపల్లిలో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. హుస్నాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. మరో 40,000 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. 2.5 ఏళ్ళు 1,00,000 ఉద్యోగాలు భర్తీ. సీఎం ప్రధాని మోడీతో మాట్లాడుతూ సీఎం రేవంత్ పక్కన డిప్యూటీ సీఎం బట్టి. అవును రేవంత్ అన్న, నువ్వు మోడీని కలిసినప్పుడల్లా నీ పక్కన తోకలాగా డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఎందుకు వస్తారు? నీ మీద అనుమానమా? మోడీతోటి కుమ్మక్క ఏమైనా రాహుల్కి వెనుపోటు ఓడుస్తామని చెప్పి భయపడుతున్నారా, బాధపడుతున్నారా? అరే ముఖ్యమంత్రి హోదాలో నువ్వు వెళ్ళిన ప్రతిసారి ఒక ఇన్ఫార్మర్ లాగా బట్టి కూడా ఏదో వార్తలు మూటలు మోయడం అలవాటు అయిపోయింది బట్టి గారికి. ఇప్పుడు వార్తలు కూడా మోస్తూ ఉన్నారు. కానీ కమిషన్లు తీసుకోవడంలా, సెటిల్మెంట్లు చేయడంలా నీ అన్నదమ్ములు మించిపోయిండు బట్టి విక్రమార్క గారు వాళ్ళ సతీమణి. ఇక్కడ చూడండి, ఎందుకు ముఖ్యమంత్రి పోయిన ప్రతిసారి, ఇప్పుడు కాదు ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి గారు మోడీ గారిని కలిసిండ్రో అన్నిసార్లు బట్టి విక్రమార్క గారు కూడా తోడుగా పోయిండ్రు. తోడుగా పోయిండ్రా లేకపోతే రేవంత్ రెడ్డి గారి పైన అనుమానమా? మరి ఏందనేది వాళ్ళు తేల్చుకోవాలి. గ్లోబల్ సమ్మిట్కు రండి, ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం. పార్లమెంట్ భవనంలో డిప్యూటీ సీఎం బట్టితో కలిసి సమావేశం. పలు కీలక అంశాలపై ప్రధానికి విజ్ఞప్తి. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలకు ఇన్విటేషన్. కేంద్ర మంత్రులను సైతం కలిసిన సీఎం, డిప్యూటీ సీఎం. పనిపాట ఏమున్నది? ఏమైనా పనున్నదా? తెలంగాణలో నిధులు లేవు అనాలి, పోయి గ్లోబల్ సమ్మిట్కి అందరిని పిలవాలి. ఈ గ్లోబల్ సమ్మిట్కి ఖర్చు ఓడి పెట్టాలి మళ్ళీ మా తెలంగాణ ప్రజల్ని. అదే మా ట్యాక్సులు కడుతున్నామని మా తెలంగాణ ప్రజల్ని ఇన్వైట్ చేస్తున్నామా గ్లోబల్ సమ్మిట్కి? చేస్తున్నావా? చేస్తలేవు కదా రేవంత్ అన్న. గ్లోబల్ సమ్మిట్కు రండి, ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం. పార్లమెంట్ భవనంలో డిప్యూటీ సీఎం బట్టితోటి కలిసి సమావేశం. చూద్దాం, ఇప్పుడు టెస్ట్ నీకు. చంద్రబాబు నాయుడు గారు పిలుస్తే ఎన్నికను వచ్చేటువంటి నరేంద్ర మోడీ గారు మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలిస్తే వస్తాడా? ఆఖరికి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలిచినా 100 సార్లు వస్తాడు. కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి ఇక్కడ బట్టి విక్రమార్క గారు పిలిస్తే వస్తాడా? ఒక్కసారన్నా తెలంగాణకు ఎంపీ ఎలక్షన్స్ కాకుండా ఈయనని ప్రధానమంత్రిని రప్పించుకున్నారా మీరు? ఏనాడన్నా రప్పించుకున్నారా అన్న?